महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ गं गणपतये नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా గురువు సద్గురువుకి నా పాదాభివందనములు। నాకు అమ్మవారి వైభవాన్ని పరిచయం చేసిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఇప్పుడు ఈరోజు నేను 28 నామాలు చెప్తానమ్మా। 25 నామాలు, ఇందులో 17 రకాల దోషాలు ఉంటాయి, అవి తొలగిపోతాయి। 156వ నామం నీరాగా। అమ్మకి కోరికలు లేవు, రాగాలు లేవు। రాగం అంటే కోరిక, నిష్కామ చెప్పామా, కోరికలు ఎంతేలే అంటే కోరికలన్నీ నిండిన తర్వాత ఇంకేం కోరిక ఉండకపోవచ్చు కదా। నీరాగా, అమ్మకి కోరికలు లేవు। ఇప్పుడు అమ్మ ఏం చేస్తుంది? రాగమదని। రాగమదని, ఇక్కడ చూడండి, ఒక దగ్గర మదని వస్తుంది, ఇంకో దగ్గర నాశిని అని వస్తుంది, ఇంకో దగ్గర హంత్రి అని వస్తుంది। అన్నీ అవే, కానీ వాటిలో కొంచెం తేడా ఉంటుంది, కొద్దిగా। రాగమదని, మదనం అంటే మదనం, నాశనం అనలే, మదనం అన్నారు ఇక్కడ। అలా 2 చోట్ల మదనం వస్తుంది, ఒకటి రాగమదని, ఇంకొకటి మృత్యుమదని। ఈ 2 చోట్ల మదని అని వాడారు। మృత్యుమదని దగ్గర చెప్తాను దాన్ని। రాగమదని అమ్మవారంట। రాగం అంటే ఏంటి? ప్రేమ, ఒకదాని మీద ఇష్టం। అమ్మ దాన్ని ఏం చేస్తుంది అంటే దాన్ని కొంచెం తిప్పుతుందంట। మదనం అంటే ఇంకోలాగా తీసుకెళ్తుంది। అది ఏం చేస్తుంది? అది వైరాగ్యం లాగా। వైరాగ్యం ఏం వైరాగ్యం? ఏం వైరాగ్యం? వైరాగ్యం అంటే ఏంటి? ఏం పట్టించుకోకపోవడం, దేంట్లో ఇంట్రెస్ట్ లేకపోవడం, అదే కదా మనకు తెలిసిన వైరాగ్యం। ఇక్కడ అమ్మ ఇచ్చేది వివేక వైరాగ్యం। వివేక వైరాగ్యం అయిపోయింది। నీరాగా, రాగమదని। ఎవరికి ఉంది బాగా రాగం? ఎవరి మీదైనా ఇష్టం ఉండొచ్చు, వస్తువు మీద ఉండొచ్చు, మనిషి మీద ఉండొచ్చు, భూమి మీద ఉండొచ్చు, స్థలం మీద ఉండొచ్చు, బంగారం మీద, ఏదైనా। అవన్నీ కూడా ఈరోజు అమ్మవారిని తెలుసుకోవాలి కొద్దిగైనా అనే వైపుకి అడుగులు వేద్దాము। 2 నామాలు వచ్చేసాయి, నీరాగా, రాగమదని। మదని అన్నాను, మదని తర్వాత చెప్తాను ఇది అర్థం ఏంటో। నిర్మద, నిర్మద, మదనాశిని, ఇవి 2 కలిపి। నిర్మద అంటే మదం, మదం అంటే పొగురు, అహంకారం, నాకే ఉంది మదం, నేను గొప్పవాణ్ణి, నాకే ఉంది, అది అమ్మకి లేదు। అమ్మ అన్నిటా ఉంది, అందరిలో ఉంది, సమానంగా ఉంది। సమానంగా ఉన్నప్పుడు ఏం పొగురు? ఇద్దరుండి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, లేనే లేదలా। నిర్మద లేదు। మనల్ని ఏం చేస్తుంది? మనం అమ్మని పట్టుకుంటే మద నాశిని, ఇక్కడ నాశిని చెప్పాను మళ్ళీ। నాశిని అంటే ఏం చేస్తుంది? దాన్ని పటాపంచలు చేస్తుంది। మరి ఏంటి మీకు అంత మదం అనేదే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మదం ఎప్పుడు వస్తుంది? ఇద్దరు ఉన్నప్పుడు వస్తుంది। నేను ఎక్కువ, నువ్వు తక్కువ, ఇద్దరు లేనే లేరు అంటే అందరినీ సమానంగా చూస్తే ఇంకెక్కడ మదం లేదు అంటే మిమ్మల్ని అందరిలో నేనే ఉన్నాను అనే దానికి మెల్లగా తీసుకొని వెళ్తుంది। ఇది ఎలా చేయాలి తెలుసా? దీనికి మనమందరం ఏం చేస్తాం?
ఉదయం కనిపిగానే ఒకరికొకళ్ళం ఏం చేస్తాం? ఫస్ట్ నమస్కారం చేస్తాం, జై శ్రీరామ్ అంటాం. అంటే ఇది చేయడానికి అడుగులు వేస్తున్నాం. వినయం విధేయత. వినయం అంటే ఏంటి? వినయం అంటే ఏంటి? విధేయత అంటే ఏంటి? రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? విధేయత అంటే అమ్మా నువ్వు ఏదైనా ఇచ్చినందుకు ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ అనండి, ఇచ్చినందుకు ధన్యవాదాలు అనండి. ఎంత ఇచ్చావు, తక్కువ ఎందుకు ఇచ్చావు, ఎక్కువ ఎందుకు ఇచ్చావు అని కాదు, ముందు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ పూజ ముందు మొదలు పెడుతున్నప్పుడు అమ్మా ఇంత ఇచ్చావు, ఈ రోజు వరకు ఇచ్చావు, ఇప్పటి వరకు ఇచ్చావు, ఈ క్షణం వరకు ఇచ్చావు, ముందు ధన్యవాదాలు. వంగండి, నమస్కారం పెట్టండి, ధన్యవాదాలు అనండి. అక్కడే సగం మదం పాయ్. అంతే కదా, మదం ఉన్నప్పుడు తల ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. వినయంలో ఎలా అవుతుంది? అంత మాత్రం తగ్గామా? తగ్గలేదే, ఇంకా పెరిగాము కదా. అయిపోయా? ఇంకో 2 నామాలు. నిర్మద మదనాశిని, నీరాగ రాగమదని, నిర్మద మదనాశిని. ఇప్పుడు 160వ నామం నిశ్చింత. అమ్మకి ఇది లేదంట, చింత లేదు, చింతలు చికాకులు లేవు. చింత చికాకు అనేది ఎక్కువగా దేనికి ఉంటుంది? మనసుకు ఉంటుంది. మనసే అటు ఇటు ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇది బాహ్యంగా వస్తే 2 అంట. విచారము. విచారంగా ఉన్నావేంటి ఈరోజు? డల్గా ఉన్నావేంటి? చర్చ. మార్నింగ్ ఎవరు చూస్తారు డిబేట్లు? టీవీలో డిబేట్లు ఎవరు చూస్తారు? ఎంతమంది చూస్తారు? ఇదే చింతకి కారణం. వస్తున్నాను రండి. విచారము అంటే ఒక రకమైన బాధ కదా. విచారిస్తున్నాను ఈరోజు అంటే ఆలోచిస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. ఆలోచనలో ఏముందో మనకు తెలియదు. విచారిస్తున్నా. పోలీస్ వాళ్ళు కూడా ఇదే చేస్తారు, విచారణ, ఇంటరాగేషన్. ఏదైనా తెలుసుకోవాలన్నా లోపలికి వెళ్తాం, విచారణ. ఏదైనా దాని గురించి చింతన అంటే ఒక రకమైన బాధాకరమైన, అప్పుడు కూడా విచారం. చర్చ అనేదంట చెయ్యొద్దు, అందులో పాల్గొనొద్దు. 2 చర్చలో డిబేట్ దిగకండి, చెయ్యకండి. ఇది సాయిబాబా కూడా చెప్తారు. సాయిబాబా సచ్చరిత్రలో కూడా రాసి ఉంటుంది. ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే, నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే పక్కకి వెళ్ళిపో, అందులో పాల్గొనకు. ఎందుకంటే నువ్వు ఎవరిని పాల్గొని తిడుతున్నావో ఏం చేస్తున్నావో అది కూడా నేనే. తెలియకపోవచ్చు నీకు, కాబట్టి పక్కకి వెళ్ళు. నీ వల్ల కావట్లేదు, నీ కోపం పెరుగుతోంది, పక్కకి వెళ్ళిపో. కానీ అలాంటి వాటిట్లో పాల్గొనకు. సో ఈరోజు నుంచి మనం ఎవరం డిబేట్ చెయ్యము. ఇవన్నీ అమ్మవారి దగ్గర వెళ్ళడానికి అడుగులు. ఇవన్నీ అమ్మవారి తొలగించేస్తుంది. చర్చలో ఎవరు బాగా దిగుతారు? నేను చిన్నప్పుడు బాగా డిబేట్లు. గెలవాలంటే గెలవాలి, ముందు ఒక ఆలోచనతో వెళ్తాం. ఆ తర్వాత ఏమవుతుందంటే డిబేట్ ఎందుకు వద్దంటే చెప్తాను. డిబేట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక ఆలోచనతో వెళ్తాం, దానికి ఆల్రెడీ ప్రిపరేషన్ మైండ్లో జరిగిపోతుంది, అదే మాట్లాడతాం. అది ముందుకెళ్లే కొద్దీ వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్తారు. ఆ కొత్త పాయింట్కి ఏం పెరుగుతుందంటే ఆల్రెడీ మీకు ఒక పేరు వచ్చింది, ఇప్పుడు నేను వీడి కింద పడలేను, నాలో ఒక అహంకారం ఉంటుంది కదా, నేను ఎట్లా కింద అనిపించుకోగలను. కాబట్టి దానికి ఆ మూమెంట్కి సరిపోయేట్టు నా నోట్లోంచి ఏదో ఒక మాట వచ్చేయాలి. నా పరువు అక్కడ నిలబడాలబ్బా. అది నిజమా కాదా అనేది నేను ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించను. ఎందుకంటే నేను అన్న మాట నేను చేయాలి కదా, మరి నిలబెట్టుకోవాలి. మాటకి నిలబడ్డం అయిపోతుంది. ఆ మాటకి ఆలోచన లేదు, తర్క వితర్కం లేదు, వచ్చేసింది నోట్లోంచి అంతే. చర్చలో ఉన్న ప్రాబ్లం అదనమాట. కూర్చునేటప్పుడు కొంచెం ప్రిపేర్డ్ వస్తాం, ఆ తర్వాత దానికి ప్రిపేర్డ్నెస్ ఉండదు. మాటకి మాట అవుతుంది తప్పించి అందులో ఎక్కువ చాలా జ్ఞానులు చేస్తారేమో తర్క వితర్కాలు చర్చలు. మనలాంటి వాళ్ళకి అవి అంత ఒక కరెక్ట్ నిర్ణయానికి రాకపోవచ్చు. ఇది నిశ్చింత. ఇదంతా అమ్మకి లేదు. నిరహంకార. అహంకారం అంటే నేను కాని దాన్ని నేను అనుకోవడం. అహంకారం ఒక ఆకారం. అహం ఆ ఏంటి? మొదటి అక్షరం కదా. హల్లులు హచ్చులు గుర్తున్నాయా? ఆ ఎక్కడ
ఎక్కడ మొదలవుతుంది, లాస్ట్కి ఎక్కడ, చివరికి ఎక్కడ అంతం అవుతుంది, హా దగ్గర. తర్వాత అంతా వచ్చేవి సంయుక్త అక్షరాలు, ఆ 3, ఆ టు హా. అంటే మొత్తం అక్షరాల్లోనే నీ జీవితం ఉంది. ఈ అక్షరాలతోనే నువ్వు నడిపిస్తావు. దీంతోనే వచ్చేదే అహంకారం. సో నేను కాదు అనేదాన్ని నేను అనుకుంటావు అనమాట, అదే అహంకారం. అదే అహంభావం అంటే తెలుసుకోవడం, ఇది నేను అని తెలుసుకోవడం. రెండిటికి కొంచెం తేడా ఉంది. అహంభావం, అహంకారం అర్థమైనంత వరకు తీసుకోండి. అహంకారం అంతగా అర్థం కాదు, నాకే ఉంది, ఇది నేను అనుకోవడం. అందరం అంతే అనుకుంటాం కదా. ఈ శరీరం మనదేనా? అందరికీ అంతే కదా, ఉంది కదా, ఇది నాదే కదా, మీది ఎవరిది కాదు కదా, ఎవరిది వాళ్ళదే కదా. ఇది మనకున్న అతిపెద్ద అహంకారం అన్నమాట. సినిమా తెర చూసారా? సినిమా తెర, స్క్రీన్ మీద ఎంతమంది వస్తారు కదా, ఎన్ని రీల్స్, ఎన్ని సినిమాలు నడుస్తాయి. హీరో హీరోయిన్ అందరు వస్తారు, స్టోరీ నడుస్తుంది, ఏడుస్తారు, గొడవేసుకుంటారు, ఫైటింగ్ వేస్తారు, అన్నీ వేస్తారు. ఫైటింగ్ జరుగుతుంటే తెర కూడా చిరిగిపోద్దా? చిరిగిపోయింది ఎప్పుడైనా తెర? ఎందుకు జరగలేదబ్బా? అంత స్క్రీన్ మీదే కదా జరుగుతోంది. సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ కూడా వెళ్ళిపోయిందా? అమ్మ అంతే, సినిమా తెర లాంటిది. ఆ తెర మీద అందరు వస్తారు, పోతారు, చేసేది చేస్తారు. అమ్మ మాత్రం కదలదు, మెదలదు, అమ్మకేమీ తాకదు. ఏమీ లేనప్పుడు, ఏం తాకనప్పుడు దేని ఫీల్ అని అహంకారం ఎక్కడిది? ఉండదుగా. అమ్మని పట్టుకుంటే మనం కూడా ఆ స్థాయికి కొద్ది కొద్దిగా చేరుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నామాలు దోషాలు పోయే నామాలు. ఎవరికి ఏ దోషం ఉందో తెలియదు, కానీ గట్టిగా అనుకోండి, అమ్మ తెలియక చేశాను, తెలిసి చేశాను. ఇవన్నీ కూడా ఉంటాయి తెలుసా. ఏం కోరుకోవాలంటే దేవుడికి ఓన్లీ తెలిసి చేసాలి కదా, తెలియక చేసిన పాపాలు కూడా కొన్ని ఉంటాయి, అన్నీ పోవాలి అని. సో ఈరోజు అందరి దోషాలు వెళ్ళిపోవాలి. ఏమేమి ఉన్నాయో 162వ నామం ఏంటిది? నిర్మోహ. మోహం. ఫస్ట్ దేంతో మొదలు పెట్టాను చెప్పండి? నీ రాగంతో మొదలు పెట్టాను. రాగం మూలం అన్నమాట, బేస్ వేరు. రాగం వచ్చిందా, రాగం వచ్చిన తర్వాత ఏమొస్తుంది? అది తిరగకపోతే క్రోధం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, మెల్లగా ఇవన్నీ దిగుతాయి. అందుకే ఫస్ట్ దేంతో మొదలు పెట్టారు? నీ రాగంతోనే మొదలు పెట్టాడు. ఇప్పుడు నిర్మోహ, మోహనాశిని. ఇక్కడ నాశనం అంటే టోటల్ డిస్ట్రక్షన్ మొత్తం. నిర్మోహ, మోహనాశిని. మోహం అంటే ఏంటి? ప్రతి వస్తువులో మనం అనుకున్నదే కనిపించడం. అదే అంటారు కదా, ఇన్ఫాక్చువేషన్ అంటారు చూడండి. ఒకళ్ళని ఇష్టపడ్డారు, అందరిలో వాళ్ళే కనిపిస్తారనమాట. ఇది సినిమా పిచ్చోళ్ళకి బాగా జరుగుతుంది, వాళ్ళకి బాగా జరుగుతుంది ఇది. ఇంకోటి, ఇది చిన్నపాటి మోహం, సరేనా? ఈ పెద్దోళ్ళకి, మనలాంటి వాళ్ళకి, మనకు అందరికీ దీర్ఘ లక్షణం ఏంటంటే ఈ శరీరమే నేను, దీనికి సుఖం ఇస్తే నాకు ఇచ్చినట్టే, దీన్ని ఎవరైనా కొడితే నన్ను కొట్టినట్టే. ఇది నిర్మోహ. మోహం 2 రకాలు. అంటే నేను కానిది అంటే ఏంటంటే ఆ ఇష్టాన్ని అన్నిటి మీద పెట్టడం అన్నమాట, అందరిలో అదే చూడడం. అర్థమవుతోందా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. ఇవి కొంచెం ముందు చెప్పనా? కావాలా? కామం అంటే ఇష్టం, క్రోధం అంటే ఆ ఇష్టం తీరలేదనుకోండి ఏమవుతుంది? ఫస్ట్ కోపం. ఆ కోపం అంతా, తర్వాత కోపం ఆ రోజుకుంటే సరిపోతుంది, కానీ అది సంవత్సరాల కొద్దీ గడిస్తే అదేమవుతుంది? క్రోధం. క్రోధం అంటే అది పగ. సినిమాలన్నీ దీని మీదే నడుస్తాయి కదా. 3 గంటలు తీయాలంటే ఎక్కడ మరి, ఏదో ఒకటి దొరకాలి కదా. ఫస్ట్ అదే చూపిస్తారు. ఏం చూపిస్తారు సినిమాలో? రాగం. ఆ తర్వాత ఏం చూపిస్తారు? క్రోధం. ఆ తర్వాత ఏమైంది? క్రోధమే పగ. అదే సినిమా ఎండింగ్, క్లైమాక్స్ కదా. కామ, క్రోధ, లోభ. లోభ అంటే లోభి. వాడు తినడు, ఇంకోడిని తినియడు. కూడబెట్టుకుంటాడు అన్నీ, కానీ వాడు తినడు, ఇంకొకడికి ఇయ్యడు. ఇది లోభి. కామ, క్రోధ, లోభ, మోహ. మోహ అంటే ఇదే, ఇష్టం ఉంటుంది కానీ ఆ ఇష్టాన్ని అన్నిట్లో పెట్టేస్తాడనమాట.
ఎక్కువగా పిల్లలు చెడిపోవడానికి కారణం కూడా ఇదే. సినిమాలో చూస్తారు, అది అందరి మీద పెట్టేస్తారనమాట. సో ఇబ్బందికరంగా తయారు చేసేస్తారు, వాళ్ళు ఉన్న చుట్టుపక్కలని కూడా ఇబ్బందికరంగా చేసేస్తారు. ఆ మైండ్ అటువైపు ఉంటూ ఉంటుంది అంతే, ఏం చేస్తున్నారనే విచక్షణ ఉండదు. అది మోహం. కామక్రోధ లోభ మోహ మదం. మదం అంటే పొగురు, ఏనుగుకుంటుంది ఇది పొగురు, అహంకారం, నాకే ఉందని. మాత్సర్యం. మాత్సర్యం అంటే నాకుంది కానీ వాడికి ఎలా ఉంటుంది. అసూయ, చూడలేనితనం, ఓర్వలేనితనం. ఎంతైనా ఉండనివ్వండి కానీ వాడు ఒక అడుగు నాకన్నా కింద ఉండాలి, కింద ఉంటే నాకు కొంచెం సంతోషం. ఇదేంటి మాత్సర్యం, అసూయ. అమ్మయ్య, ఇవి అర్థమయ్యాయా? ఇప్పుడు అవే పేర్లు వస్తాయి. అందరు మొహాలు నవ్వుతున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో అమ్మవారు నిర్మోహ. అమ్మవారికి మోహాలన్నీ లేవు, అందరినీ సమానంగా చూస్తుంది. మోహనాశిని. ఇవన్నిటిని కూడా పటాపంచలు చేస్తుంది. ఎందుకంటే మోహం ఉంటేనే విపరీత అర్థాలు తీస్తాం, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఇష్టం అనుకోండి, వాళ్ళ కోసమే ఎక్కువ చేసేస్తాం, సపరేట్ డిఫరెన్సియేషన్ తీసుకొచ్చేస్తాం అనమాట. ఆ విపరీత అర్థాలు, భావాలు ఇవన్నీ ఉండవు. మోహ నాశిని. నీరాగ రాగమదని నిర్మద మదనాశిని. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని. నిర్మమ మమతాహంత్రి. నిర్మమ, మమ అంటే మమకారం, ప్రీతి, విపరీతమైన ప్రీతి. మనకు అదే కదా, పిల్లల మీద, ఇంటి మీద, వస్తువుల మీద. ఆ ప్రీతి ఎలా తయారవుతుందంటే ఇంకొకడికి పాశం అవుతుంది, ఇబ్బందికరంగా అవుతుంది. వాళ్ళు సుఖంగా బతకరు, వాళ్ళు ఎవరి మీద అయితే ప్రీతి పెట్టుకున్నారో వాళ్ళని సుఖంగా బతకనియరు. ఇది నిర్మమ. ఇది ఎలా అంటే బంగారు పంజరంలో పెట్టినట్టు అనమాట. బంగారు పంజరంలో పెట్టి ఏమే ఎందుకు ఎగిరిపోతావే, నీకు బంగారం పంజరం ఇచ్చాను కదా అంటారంట చిలుకని. చిలుకకు బంగారం పంజరం కావాలి, అడిగిందా? అరే నువ్వు పంజరంలో పెట్టకరా నాయన అంటే మళ్ళీ మరుసటి రోజు బంగారు పంజరం తీసుకొచ్చాడంట. ప్రీతి కదా అబ్బా, ప్రీతి, తప్పేముంది? ప్రీతితోనే చేస్తున్నాడు కదా. కానీ దానికి అవసరం ఉందా లేదా, అది ఇష్టమే లేదా, అదైనా కనుక అది కూడా ఉండదు అనమాట, వెళ్ళిపోతుంది ఆ స్టేజ్. సో మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. నిర్మమ, మమత హంత్రి, ఇవన్నీ తీసేస్తుంది అమ్మవారు. మనకి దేని మీద ఉంటాయి ప్రీతి అంతా? ఇంద్రియాలు. ఇది తినాలనుంది, ఈరోజు ఇది తినాలనుంది, ఇది వేసుకోవాలనుంది, ఇది వేసుకోవాలనుంది. ఇంద్రియాలు ఇవన్నీ పని, బేసిక్గా మనం పనిచేసేదంతా ఇంద్రియాలతోనే, దీంతోనే. ఇవన్నీ కూడా హంత్రి. హంత్రి అంటే హంతకుడు, పేరు విన్నారా? హంత్రి, డిస్ట్రాక్షన్. మదనం అంటే మాత్రం వేరే అర్థం చెప్తా. నిర్మమ మమత హంత్రి. అయిపోయిందా? అయిపోయిందా? అయిపోయిందా అంటే అవునండి అబ్బా. ఇప్పుడు 166వ నామం నిష్పాప పాపనాశిని. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పాపం తొలగాలనే కదా మన బాధలన్నీ. పాపం అంటే ఏదైతే చేయకూడదో అది చేస్తే అది పాపం. ఒకటి శరీరంతో చేస్తాం, కొడతామో ఏమో ఏదైనా రకంగా ఇబ్బంది పెడతాం, హింస పెడతాం, అది శారీరకంగా పాపం. మానసికంగా వీడు నాశనం అయిపోవాలి, వీడు ఈరోజు ఎదగొద్దు, వీడికి ఇదైపోవాలి, వీడి పని కావద్దు, మీరు ఆ ఆలోచన వచ్చినా సరే మీకు పాపం అకౌంట్లో ఖాతాలో పడినట్టే. అంటే మీ జన్మ అకౌంట్ పెరిగినట్టే. పెరిగిందా? సో అందుకే అంటారు, పెళ్ళప్పుడు చెప్తారు ఎలా నీకు భార్య అయిన ఎలా మనస వాచ కర్మ. అంటే మనస్సుతో కూడా ఒక్క నిమిషం కోసము కూడా నువ్వు వేరే ఆలోచన నీకు రావద్దు. మనసుతోని, వాచ నోటితో కూడా ఎప్పుడు నువ్వు వేరే ఆడదాని గురించి మాట్లాడొద్దు. ఇద్దరికి వర్తిస్తుంది కర్మ. కర్మ అంటే పనుల్లో, మనం ఒక్క పనుల్లోనే చేస్తే తప్పేమో అనుకుంటాం, మనసులో వచ్చినా అక్కడ ఎంటర్ అవుతుంది. ఇక్కడ అబద్ధం చెప్పొచ్చేమో, అబ్బా మొత్తం నువ్వే ఉన్నావు, అబ్బా మొత్తం నీ గురించే ఆలోచన,
పర్లే ఏడ నడుస్తుందేమో, అక్కడ ఖాతాలో ఎంట్రీ పడిపోతుంది. సీసీ కెమెరా, మీరేం దాచలేరు. పాపనాశిని, పాపనాశిని ఎలా చేస్తుంది? పాపనాశిని అంటే మీరు పాపాలు చేస్తూ పోండి, దేవుడా 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 ఈరోజు పాపం తీసేవా, పాపం తీసేస్తా, అది ఆ పాపనాశిని అంటే అంతేనా? పాపనాశిని అంటే అంతే కదా. ఏం చేస్తుందంటే ఫస్ట్ మళ్ళీ ఇంకోసారి ఆ పాపాలు చేయకుండా ఉండే బుద్ధిని ఇస్తుంది. ఫస్ట్ బుద్ధి ప్రచోదయాత్ చెప్పాం కదా. సో ఫస్ట్ అలాంటి బుద్ధిని ఇస్తుంది. ఇంతకుముందు పాపాలు ఎలా మరి, అది ఎట్లా తీసేది? మీకు నిజంగా భక్తి ఉందో, ప్రేమ ఉందో, గట్టిగా చిన్నపిల్ల పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నా అది కూడా తీసేస్తుంది. ఎలా తీస్తుంది తెలుసా? ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఒక రూమ్లో లైట్ లేకుండా ఉందబ్బా, అంధకారంగా ఉంది. ఒక ఇల్లు చాలా సంవత్సరాల నుంచి అంధకారంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అంధకారాన్ని పోవాలంటే ఒక ట్యూబ్ లైట్ వేస్తే చాలా. ఒక ఇల్లు అంటే పెద్దది కదా, ఒక ట్యూబ్ లైట్ సరిపోదని అనుకుంటా. ఒక రూమ్ ట్యూబ్ లైట్ పెడితే సరిపోతుందా? లైట్ వస్తుందా? సరిపోదా? మరేం కావాలి? ఎలక్ట్రిసిటీ ఉంది, పనిచేస్తుంది. ఎలక్ట్రిసిటీ ఇంటాక్ట్గా ఉంది. నేను స్ట్రైట్గానే వస్తున్నాయి సార్, వంకరలు తిరగట్లేదు. అంటే చాలా ఏళ్ళ అంధకారమైన ఒక ట్యూబ్లైట్తో ఎలా పోతుందో అలాగే మీకు ఎన్నో పాపాలు పోవచ్చు, కానీ ప్రతి పాపం నువ్వు తీర్చాలరా బాకీ అని అనకపోవచ్చు, తీసేస్తుంది. అంటే ఇప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యేది రక్తం రావాలి, రక్తం వస్తుంది అంతే. యాక్సిడెంట్ కావాలి, యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇలా అట్నుంచి వెళ్ళి కొంచెం రక్తం వచ్చినా ఓకే కదా, అది కూడా దెబ్బే కదా. పెద్ద దెబ్బకి చిన్న దెబ్బ, అది కూడా ఆమెనే చూసుకుంటుంది. సో మెల్లమెల్లగా ఉన్న ఖాతాని కూడా క్లియర్ చేసే పని కూడా అమ్మనే తీసుకుంటుంది. కానీ ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఎలాంటి నమ్మకం ఉండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఆమెతోని బేరసారాలు పెట్టుకోకండి. ఆమె కిరాణా కొట్టు పెట్టుకొని ఏం కూర్చోలేదు. ఆమెని తల్లిలా భావించండి. మీరు పిల్లలైపోండి, ఏడవండి, అడగండి, అలగండి, కానీ పిల్లాళ్ళలాగా. మళ్ళీ మీ ఓన్ ఇవి పని చేయొద్దు. ఇలా చేస్తే ఇది ఇస్తుంది, అక్కడ ఏం పని చేయొద్దు. మీరు పిల్లాడంటే పిల్లాడు. ఆ పిల్లాడికి ఏం తెలుస్తుందని? వాడికి ఒక 2 సంవత్సరాల పిల్లాడికి ఏం తెలియక లోకమంతా ఉట్టి అమ్మ. ఎక్కడికైనా అటు ఇటు కనిపిస్తే వెళ్ళిపోతే ఏడుస్తాడు. అమ్మ వచ్చేసరికి వాడికి మొహమే వెలిగిపోతుంది. అంటే మీరు అలా ఉండాలి. మీరు ఎన్ని పనుల్లో ఉండండి, ఎక్కడైనా తిరగండి, ఏమైనా చేయండి, అమ్మ అనగానే మీకు ఎలా అయిపోవాలి? అటువైపు తిరిగిపోవాలి. మీకు అలాంటివి ఉన్నప్పుడు, అలా అయినప్పుడు మీకు ఏ స్తోత్రాలు అవసరం లేదు, గుళ్ళు గోపురాలు కూడా తిరగాల్సిన అవసరం లేదు. ఆమె వచ్చి మీ దగ్గర తిష్టేసి కూర్చుంటుంది. ప్రేమ ఉండాలి. ఒక 2 సంవత్సరాల పిల్లాడు అమ్మ కోసం ఎలా తల్లడిల్తాడో, అమ్మ నాకు అన్నం తినడం రాదు, అమ్మ నావేవి చూసుకోవడం నాకు రాదు, అమ్మ నాకు రెడీ అవ్వడం రాదు, నాకు ఏది రాదు, వదిలేయండి, చేసుకుంటుంది. అన్నీ వదిలేయాలి. మరి కింద పడిపోబోతున్నారు బెడ్ పై నుంచి అని తెలిసినా కానీ పడాలి. అంత ధైర్యం చేయగలరా? కొంచెం తెలివి వచ్చిన తర్వాత మీరు చూస్తారు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళు పేరెంట్స్, అమ్మైనా నాన్నైనా, ఇంకెవరైనా అంటే కొంచెం ఇబ్బంది ఏమో, ఏడుస్తాడేమో, అమ్మైనా నాన్నైనా ఇలా ఎత్తుకుంటారు, పైకి ఎగిరేస్తారు, ఎగిరేసి తీసుకుంటారు. ఎక్కువగా అమ్మ నాన్న చేస్తారు వీళ్ళిద్దరిలో. వాడు ఏం నవ్వుతాడో, పైకి గాల్లో ఉంటాడు, నవ్వుతాడు. నాకు అనిపిస్తుంది, అదే ఇలా అన్నోళ్ళు చేతులు ఇలా తీసేస్తే నీ పరిస్థితి ఏమిరా? ఏమి నీ పరిస్థితి? వాడికి ఒక్కసారి కూడా డౌట్ రాలేదా? నిన్ను ఎగిరేస్తున్నారు, నువ్వు కరెక్ట్గా వచ్చి వాళ్ళ చేతుల్లోనే పడతావని ఏం గ్యారంటీ? వాడు ఏడుస్తాడా? అమ్మ నాన్న ఎత్తుకొని అలా ఆడిస్తున్నప్పుడు వాడు ఆట అనుకుంటాడు, భయపడ్డు, నవ్వుతాడు, గిలగిల నవ్వుతాడు. మీరే ఇంకా కావాలారా, ఇంకా పైకి, ఇంకా కావాలి, ఇంకా పైకి. అమ్మ అలా ఎగిరేస్తుంది మిమ్మల్ని, మీరు ఎగురుతారా? అమ్మ పడేస్తావేమో, అమ్మ జాగ్రత్త జాగ్రత్త. ఇప్పుడు ఎత్తుకోండి. అమ్మ వద్దమ్మా, నీకు రాదమ్మా, వద్దు వదిలే అన్నానా, వదిలి నీకెందుకు ఇవన్నీ, వదిలే. ఎప్పుడైతే ఇది ఇది స్టార్ట్ చేస్తుందో, మీరు ఎవరినైతే నమ్మి మిమ్మల్ని మీరు మొత్తంగా సమర్పించుకొని ఇంత ఎదిగారో వాళ్ళ మీద మీకు ఫస్ట్ పోయేదేంటి?
నమ్మకం. అట్లా నమ్మితే ఆమె ఎలా తిప్పితే అలా ఓలడు. దుఃఖమే ఇస్తుందో, ఏమైనా ఇబ్బందే ఇస్తుందో అయినా నవ్వండి. నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు తిరిగి తీసుకుంటావు, నాకు తెలుసు. ఫస్ట్ అంత తెచ్చుకోలేమనుకో, అది కూడా చెప్పండి. అమ్మ నా వల్ల కాదమ్మా, ఇది నా వల్ల కాదు, ఇగో మాట్లాడండి, ఇది కూడా నా వల్ల కాదు, ఇది కూడా నువ్వే హెల్ప్ చేయి, నువ్వే చేసుకోలేదంటే అది కూడా ఆమెనే చేసుకుంటుంది, ప్రాబ్లం లేదు, అది కూడా ఆమెనే చేసుకుంటుంది. నమ్మాలి. నమ్మకపోతే అమ్మ దొరకదు. డౌట్ ఉన్న దగ్గర అమ్మ దొరకదు. శ్రీమాత్రే నమః.